అనాథలా పాడేశారా కుమార్ని. అక్కడ అనాథలా పడున్నాడు రా మన కుమార్. కుమార్ని చంపేశారు కదరా. ప్రభా పోలీస్ ప్రభా పోలీసులు వస్తున్నారా? ముందుకి నుంచి వెళ్ళిపోతారా? ఏమయ్యా, ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? నోరు తెరిచి మాట్లాడు. లేదు సార్, అదేంటంటే నీ వివరణ ఏమీ అక్కర్లేదు. ఒకవేళ పిల్లాడికి ఏదన్నా ఉంటే ఎవరిది బాధ్యత? హయ్యర్ అథారిటీ ప్రస్తుతం నువ్వు వచ్చి మాట్లాడతావా? నువ్వు సినిమాలో హీరోలా ఏదో చేసేస్తావు. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏమీ తెలియనట్లు నిలబడతావు. మేము తల్లపట్టం తిరగాలి, అంతే కదా? అది కాదు సార్, ఒక పిల్లాన్ని వాళ్ళు చంపేశారు, అందుకనే నేను. చాలా ఆపోయ్యా, ఆ మాత్రం మాకు తెలీదా? ఏం చేయాలో నువ్వు మాకు చెప్తావా ఏంటి? ఆ రోజు అలాగే రాయపడి పెద్దరాజుని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఒప్పుకునేలా చేశావు. ఆ విషయం నాకే పొగరగా ఫోన్ చేసి చెప్పావు. అలాంటప్పుడు నేను ఈ సీట్లో కూర్చోవడం? ఏమయ్యా, అవన్నీ వదిలే. నేను నీకేం చెప్పాను? డబ్బు ఇచ్చేసరా, మిగతా విషయాలు తర్వాత చూసుకుందామని చెప్పానా? మరెందుకు నువ్వు ఈ విధంగా చేశావు? ఆ దేవుడి దయ వల్ల పిల్లలకి ఏం కాలేదు. ఇది మొదటిసారి ఏం కాదు. ఇదే విధంగా చాలా సార్లు సీనియర్ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేశావు. నేను కూడా నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, కానీ ప్రతిసారి కొత్తగా వింటున్నట్టే వింటున్నావు. ఇకపై ఇటువంటి పనులు చేయండి సార్. ఐఎమ్ వెరీ సారీ. ప్రసాద్ రాజు గారు, ఈ కేసు మీరే హ్యాండిల్ చేయండి. ఈయన గారు సాధించింది చాలు. థ్యాంక్ యూ సార్. సీనియర్ల మాట వినకుండా, మా అనుమతులు ఏమీ లెక్క చేయకుండా మీరు చేస్తున్న ఈ పనికి మిమ్మల్ని 3 నెలలు సస్పెండ్ చేస్తున్నాం. వెళ్ళండి, ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోండి. ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని సస్పెండ్ చేశారని విన్నాను. వేస్ట్ ఫెలోస్. మిమ్మల్ని గౌరవించి సన్మానం చేయాల్సింది పోయి ఇలా చేస్తారా? అందుకనే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సార్, మీరు ఏమైనా వచ్చి నా కోసం రికమెండ్ చేస్తే బాగుంటుంది సార్. అయ్యో, నన్ను కూడా సస్పెండ్ చేస్తారేమో. సార్, అందుకే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగా తయారైంది. కానీ ఒక విషయం, నేను గనక కమిషనర్ అయ్యుంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన డిపార్ట్మెంట్ అందరికీ పెద్ద పార్టీ ఇచ్చిండేవాడిని. సార్, పార్టీ ఇవ్వడానికి మీరేమీ కమిషనర్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్టే కదా? అయితే వచ్చే సండే మా ఇంట్లో పార్టీ ఇస్తాను, ఓకేనా? సూపర్ సార్. అలాగే కార్తీక్, ఎందుకన్నా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరు ఎంతమంది అనేది కూడా తెలియలేదు. కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారు. సార్, అటువంటిదేం జరగదు సార్. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? 15 మంది? లేదంటే ఒక 20 మందే ఉంటారనుకోండి. మన డిపార్ట్మెంట్లో 1,00,000 మంది ఉన్నాం. ఒక పోలీసోడి మీద చేయి చేసుకోవడం అంటే అది సినిమాలోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఉచ్చపోసుకోవాల్సిందే. ఒకడేసేసాం కదా, ఆ భయంతోనే మిగతా వాళ్ళు ఊరు వదిలి పారిపోయి ఉంటారు. అలా కాకుండా ఒకవేళ వచ్చినా కానీ నాకేం భయం లేదు సార్, ఎందుకంటే మనం పోలీస్. ఆ విషయం మీరు మర్చిపోకండి సార్. అలాగే కార్తీక్.